నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అడ్వాన్స్ గా ఆస్తి పన్నులు చెల్లించండి 5% రిబేట్ పొందండి పన్ను చెల్లించి మంచిర్యాల పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చిన మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య వేసంగి రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు రైతులకు నష్టపరిహారాన్ని తక్షణమే అందించాలంటూ డిమాండ్ చెన్నూరు సీఐ రవీందర్ ఆధ్వర్యంలో కన్నెపల్లి గ్రామంలో చేపట్టిన నిర్భయ తనిఖీలు గుడుంబ స్థావరాలపై దాడి గుర్తింపు పత్రాలు లేని వాహనాలు స్వాధీనం మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని పన్నులు చెల్లించే ప్రజలందరూ తమ ఇంటి బకాయిలు నీటి కుళాయి బకాయిలు ఇతర వ్యాపార పరంగా చెల్లించే పన్నులు ముందస్తుగా చెల్లిస్తే చెల్లించిన సొమ్ములో 5% రిబేటు పొందవచ్చని అలాగే మంచిర్యాల పట్టణ అభివృద్ధికి తోడ్పడిన వారవుతారని మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య అన్నారు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గ పట్టణ అభివృద్ధిని వేగవంతంగా ప్రణాళికాబద్ధంగా చేయాలనే సంకల్పంతో ఉన్నారని అభివృద్ధి నిమిత్తం అవసరమయ్యే నిధులను సమకూర్చడంలో మున్సిపాలిటీ పరంగా తోడ్పాటు అవసరం ఉంటుందని అందుకు అనుగుణంగా మనం మున్సిపల్ బడ్జెట్ను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఇందులో భాగంగానే మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని ప్రజలందరూ తమ ఆస్తి పన్నులు ఏప్రిల్ 1 నుంచి ముందస్తుగా చెల్లిస్తే 5% తగ్గింపు పొందవచ్చని ఈ అవకాశాన్ని వినియోగించుకొని రిబేటు పొందడమే కాకుండా పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు నూతన ఆర్థిక సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను మంచిర్యాల పట్టణాన్ని మంచిర్యాల నియోజకవర్గాన్ని మరి మన ప్రియతమ నాయకులు ప్రేమ్సాగర్ రావు గారు ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కొద్దీ వారు ఈరోజు కృషి చేయడం జరుగుతుంది గత 20 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడ్డ మన మంచిర్యాల పట్టణాన్ని అలాగే నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాల అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలని అభివృద్ధి చేయాలని వారి సంకల్పం దాంట్లో భాగంగానే ఈరోజు ఒక కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లక్ష్మీ టాకీస్ నుండి ఒక కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అలాగే మాతా శిశు హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఐబీ చౌరస్తాలో కట్టడానికి అలాగే మరి విద్యా పరంగా చూస్తే మరి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ప్రభుత్వ కాలేజీలను అన్నింటినీ బాగు చేయాలనే ఉద్దేశం కొద్ది వారు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని అన్ని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని వారు సంకల్పించి కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే మంచిర్యాల ప్రజలు హైదరాబాద్కి వెళ్ళి ఏ యశోద హాస్పిటల్లో కిమ్స్ హాస్పిటల్లో లేకుంటే అపోలో హాస్పిటల్లో పోకుండా మరి అటువంటి సౌకర్యాలను మంచిర్యాలలో కల్పించే ఒక కార్పొరేట్ హాస్పిటల్ని ఇక్కడిచ్చి ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో ఉంచాలనేది ఒక సంకల్పం ముఖ్యంగా వైద్యాన్ని ప్రజలకు అందించాలని ఒక సత్సంకల్పంతో వారు చేస్తున్నారు అలాగే పాత ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా తీసేసి అక్కడ నూతనమైన డబుల్ వే ఉండే కొత్త బ్రిడ్జిని కట్టే ప్లాన్లో వారు ఉన్నారు అలాగే పాత హాస్పిటల్ని కూడా తీసేసి దాన్ని మల్టీ స్టోరీడ్ హాస్పిటల్గా చేయాలని ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు వారు టేకప్ చేసి మంచిర్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని వారైతే సంకల్పిస్తూ ఉన్నారు వారికి ముఖ్యంగా మన పట్టణ ప్రజలందరితో నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి వారు ఎప్పుడైతే ఇంత కృషి చేస్తున్నారో అందులో భాగంగా మరి మంచిర్యాల పట్టణంలో ఉన్న మనము పట్టణ ప్రజలమైన మనవంతు కూడా కొంత బాధ్యత ఉంటుంది మరి వారికి మనం చేయూతనివ్వాలా వారు చేస్తున్న కార్యక్రమాల్లో మనం కూడా పాలుపంచుకొని మనము అందులో భాగంగానే మరి మంచిర్యాలలో మనం మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలంటే మరి మనం మున్సిపల్ ట్యాక్స్లన్నీ ప్రాపర్గా కట్టేసి మన బడ్జెట్ కూడా మనం ఇప్పుడున్న బడ్జెట్ 18-20 కోట్ల ఉన్న బడ్జెట్ మనం డబుల్ చేయగలిగితే మన మంచిర్యాల పట్టణంలో అన్ని వార్డులలో అన్ని సమస్యలు కూడా మనం తీర్చుకోగలుగుతాము అందులో భాగంగానే మరి గత సంవత్సరం మీరందరూ మాకు సహకరించినారు గత 20 సంవత్సరాల నుంచి ట్యాక్సులు కట్టకుండా కొన్ని లక్షల కోట్ల రూపాయలు బకాయిలు ఉండడం వల్ల మున్సిపాలిటీలో జనరల్ ఫండ్ లేకుండా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాము 45% ఉన్న 2 నెలల కింద 45% ఉన్న బడ్జెట్ మనం 65% తీసుకోలేగలిగామంటే అది మీ అందరి సహకారము మీ అందరి కృషి మీ అందరి తోడ్పాటుతోటి మేము ఇది చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మరి ప్రభుత్వం 90% ట్యాక్స్లో పెనాల్టీ లోపల మాఫ్ చేయడం అనేది ఒక పెద్ద కార్యక్రమం దాన్ని మనం చాలామంది ప్రజలు వినియోగించుకున్నారు చాలా సంతోషకరమైన విషయం చాలామంది కట్టడం కూడా జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా మరి ఏప్రిల్ 1 నుండి ముందుగా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన వాళ్ళందరికీ 5% రిబేట్ దొరుకుతుంది అంటే 100 రూపాయలకు 5 రూపాయలు
1000 రూపాయలకు 50 రూపాయలు, 10,000కు 500 రూపాయలు, 1,00,000కు 5,000 రూపాయలు ట్యాక్స్ మాఫ్ అవుతుంది. అంటే మనకు 5% మనం సంపాదించుకున్న వాళ్ళం అవుతాము. రెండోది, పట్టణం లోపల మనము ప్రాపర్గా కరెక్ట్ టైంలో మనం ట్యాక్స్ కట్టిన బాధ్యత కూడా మనం నెరవేర్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి మీరందరూ ఈ 5% రిబేట్ని ఉపయోగించుకోవాలనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రేపటి నుండి మళ్ళీ మున్సిపల్ సిబ్బంది ప్రతి వాడకు, ప్రతి ఇంటికి తప్పకుండా వాళ్ళు వస్తారు. దయచేసి మీరు మంచి మనసుతోటి, పెద్ద మనసుతోటి ఈ 5% ట్యాక్స్ను మాఫ్ వినియోగించుకుంటూ మరి పట్టణంలో బడ్జెట్ కూడా పెరిగి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మేమందరం చేసేటట్టుగా మీరందరూ నాకు కానీ మా కౌన్సిల్ సభ్యులందరికీ సహకరించాల్సింది కోరుతున్నాము. దయచేసి కౌన్సిలర్ కూడా మీరు ట్యాక్స్ మాఫ్ అనే దాని విషయంలో కౌన్సిలర్ కూడా ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ట్యాక్స్ వాళ్ళు కడుతున్నారు, మిమ్మల్ని కూడా కట్టిపిస్తారు. కాబట్టి వారికి మీరు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. దీనికి తోడు ఇప్పుడు మంచిర్యాలలో మున్సిపల్ ఆఫీస్లో కొంతమంది దళారులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ పేరు చెప్తే బాగుండదు అనుకుంటాను. వాళ్ళు ఏంటంటే ఎవరైనా పేదవాడు కానీ పట్టణంలో ఉన్న పౌరుడు కానీ మున్సిపల్ ఆఫీస్కు ఫలానా పని మీద వచ్చారంటే వాళ్ళ గేట్ దగ్గరనే పట్టుకొని మీరు 50,000 ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇవ్వండి, మీ పేరు మార్పిస్తాను, మీకు హౌస్ నెంబర్ ఇప్పిస్తాను, మీకు నల్ల ఇప్పిస్తానని ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. ఓ 2-3 ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 2-3 మేము పట్టుకొని ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా 2-3 ఉన్నారు. వాళ్ళ కొరకు కూడా వెతుకుతున్నాం. ఎందుకంటే మాకు పూర్తి ఆధారాలు ఉంటేనే ఆ పని చేయగలుగుతాం. కాబట్టి దయచేసి ప్రజలందరినీ విజ్ఞప్తి చేసేదంటే మున్సిపాలిటీలో మీకు ఏ పని ఉన్నా మీ వార్డ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి. వారు వచ్చి మున్సిపాలిటీలో మీ పని చేయించి పెడతారు. వారితో కాలేదనుకోండి, నేను 12 గంటలు నేను ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఉంటాను, మీరు నా దగ్గర రండి. కమిషనర్ గారు ఉంటారు, కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళండి, మీకు తప్పకుండా పని చేస్తాం. దయచేసి లంచాన్ని మీరు ఎంకరేజ్ చేయకండి. మీకు ఎలాంటి డబ్బులు ఖర్చు లేకుండా చేసే చిన్న చిన్న పనులు ఇవి. దీనికి మీరు 1,00,000, 1,000 వద్దు మాత్రం పోకండి. ఇవన్నీ బోగస్ మాటలు. అదే మీరు ఏ రూపాయి ఖర్చు లేకుండా కూడా మున్సిపాలిటీ అలా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉందనేది. రేపు మున్సిపల్ ఆఫీస్లో మీకు మేము కంప్లైంట్ బాక్స్ కూడా పెట్టాము ఎంట్రన్స్ లోపల. మీకు ఎలాంటి చెప్పడానికి మీరు భయపడ్డా, లేకుంటే ఒకరి పేరు మీద మీరు ఏమైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెనక ముందు ఆడినా దయచేసి మీరు కంప్లైంట్ రాసి ఆ బాక్స్లో వేయండి. అందులో మీ ఫోన్ నెంబర్కు అడ్రస్ కూడా రాయండి. మేము దాన్ని పరిశీలించి దాని మీద తగిన చర్య తీసుకుంటాము. మేము రేపటి నుంచి ఒక హెల్ప్ డెస్క్ అనేది కూడా పెడుతున్నాం. మున్సిపల్ ఆఫీస్లోనే ఒక టేబుల్, చైరు, మనిషి ఒక అబ్బాయి కూర్చుంటాడు. మీకు ఎలాంటి సహాయం సహకారం కావాలన్నా అబ్బాయిని మీరు కన్సల్ట్ చేయొచ్చు. మీకు అది హెల్ప్ చేయడానికి ఆ పిల్లగాడు ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే తొందరలోనే మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. టోల్ ఫ్రీ నెంబర్లు మీరు ఎప్పుడైనా 24 అవర్స్లో మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మీరు ఎప్పుడైనా మాకు కాల్ చేయొచ్చు. వాటర్ సమస్య ఉన్నా, ఎక్కడైనా శవాలు చనిపోయిన జంతువులు ఉంటాయి వాటికి తీసేయాలన్నా, లేక ఇంకేమన్నా సమస్య ఉన్నా, శానిటేషన్ సమస్య ఉన్నా, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నా దయచేసి మీరు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మాకు చెప్పండి. లేదా కంప్లైంట్ బాక్స్లో కంప్లైంట్ వేయండి. లేదా మీ సంబంధిత కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి. కౌన్సిలర్లు కూడా 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కౌన్సిలర్లు కూడా మీ సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. కౌన్సిలర్ కూడా మీ దగ్గర ఎలాంటి డబ్బులు ఆశించరు. ఆఫీస్లో మాత్రం మీరు దయచేసి ఎవరైనా డబ్బులు అడితే మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. గతంలో 31 మార్చి వరకు ఏదైతే ట్యాక్సులు క్లియర్ చేసినారో ఆ ట్యాక్సులు కొంతమంది చేసినారు, ఇంకా కొంతమంది బకాయిలు ఉండిపోయినాయి. సరే, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మేము కూడా కొంచెం ఎక్కువ ప్రెషర్ చేయలేకపోయినాము. దయచేసి వాళ్ళు ఈ సంవత్సరం మాత్రం ఈ 2-3 నెలల్లో గతంలో ఉన్న బకాయిలన్నీ చెల్లించాలి. ఎవరికైనా చెల్లించడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే దయచేసి మీరు రండి, మున్సిపల్ ఆఫీస్కి రండి, నేను కమిషనర్ ఉంటాం. మీ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలో మేము దానికి ఒక మార్గం చూపిస్తాము. మీకు ఇబ్బంది కలగకుండా, మాకు ఇబ్బంది కలగకుండా మీరు ట్యాక్స్ పే చేసే ఒక పద్ధతిని మేము కూడా మీకు రూపొందించిస్తాము. దానివల్ల బకాయిలు అయిపోతాయి, మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది, మేము అభివృద్ధి పనులు కూడా చేయగలుగుతాం. కాబట్టి పెద్ద మనసుతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, 8 లక్షలు, 9 లక్షలు, ఇంకొక పెద్ద మనిషి అయితే 45 లక్షలు ఇవ్వాల్సిన డ్యూస్ ఉన్నాయి. మేము ఆ పెద్ద మనుషుల అందరి పేర్లు బయట పెట్టి ప్రెస్కి ఇవ్వక ముందే దయచేసి మీరు వెంటనే ఆ డబ్బులు కట్టేసి మేము ప్రెస్ పరంగా పేర్లు చెప్పకుండా చూసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కాబట్టి మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలన్నా, మున్సిపాలిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలనుకున్నా, ప్రేమ్ సాగర్రావు చేస్తున్న అభివృద్ధి పనులు మనం భాగస్వాములం కావాలనుకున్నా దయచేసి మీరు అందరూ ట్యాక్సులు వెంటనే కట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, సమస్యలు ఏమున్నా మీరు దయచేసి మా దగ్గర రండి. దాన్ని మంచి మనసుతోటి మాకు ఇబ్బంది కలగకుండా పరిష్కారం చేస్తామనేది మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.
ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో సాగునీరు లేక పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి పంట నష్టపరిహారం అందేలా చూడాలని, అలాగే వేసంగి వరి ధాన్యం కొనుగోలు మద్దతు ధరకు క్వింటాలుకు 500 రూపాయలు అదనంగా రైతులకు ఇవ్వాలని కోరుతూ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు ఆధ్వర్యంలో రైతులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాజెక్టులు ఖాళీ చేయడంతో చెరువులు కుంటలు ఎండిపోవడంతో నీరు లేక పంటలు ఎండిపోయాయని, రైతులు నష్టపోయిన పంట నష్ట వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదికలు అందజేసి నష్టపరిహారం వెంటనే అందేలా చూడాలని, ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా వరి ధాన్యానికి మద్దతు ధర కంటే 500 రూపాయలు అదనంగా ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు 15,000 రైతుల రుణమాఫీ అలాంటి హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదని, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్, పట్టణ అధ్యక్షులు గాదె సత్యం, పార్టీ నాయకులు శ్రీపతి శ్రీనివాస్, నియోజకవర్గ పరిధిలోని రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నీరు లేక పంట పొలంలో అనేది రైతుల బాట పట్టిన సందర్భంలో వారి మనసు బాధ కలిగి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్లకు 2వ తరగతి రిప్రజెంట్ చేసి గతంలో వర్షాకాలం పంటకు ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని క్వింటాల్కి 500 చొప్పున ఇవ్వాలనేది ఇవ్వలేకపోయారు. మళ్ళీ యాసంగి పంటకు ఉంది, మరి యాసంగి పంటకు అతిథి కలిసి 2 ఇవ్వాలనే మాట కూడా మరి కేసీఆర్ ఫీల్డ్ మీదకి ఇవ్వడం జరిగింది. గతంలో దాదాపు తెలంగాణలో ఏదైతే వాళ్ళు క్వింటాల్కి 500 ఇచ్చే కార్యక్రమంలో దాదాపు 3,600 కోట్లు మరి రాష్ట్ర రైతాంగానికి బాకీ పడ్డ మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా యాసంగి పంట 2 కలిసి కూడా ఇవ్వాల్సిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఉంది, కాంగ్రెస్ పార్టీపై ఉందన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంలో రైతుల పక్షాన మీకు తెలుసు ఆనాడు అందరికీ రుణమాఫీ చేయడం జరిగింది. ఆనాడు మేము మరి 5,000 ఇస్తే 15,000 ఇస్తున్నారు, అది ఇవ్వలేకపోయారు. 2 లక్షలు డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తున్నారు, అది చేయలేకపోయారు. ఇన్ని మరి ఎన్నికల ముందు వాగ్దానం చేసి మరి చేయని సందర్భాలు. మరి ఈ సందర్భంలో ఇప్పుడు ఏదైతే మేము ఇచ్చిన ఉద్దేశం వల్ల ఖచ్చితంగా మీరు ఏప్రిల్ 6 ముందు మీరు ప్రకటించాలి. వర్షకాలానికి బకాయి యాసంగి పంట కొనే సందర్భంలో రైతుకు క్వింటాల్కు 500 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వవలసిందే. ఇవ్వని సందర్భంలో రైతుల కోపానికి గురి కావాల్సి వస్తుంది. ఇలా ఏ ప్రభుత్వాలను ఏర్పడుతున్నాయంటే ప్రజలు కానీ రైతులు కానీ వాళ్ళు ఇష్టాన్ని ప్రకారం ఓటేసి ప్రభుత్వాలను గెలిపిస్తున్నారు. మొన్న మీకు కూడా రైతులు మీకు ఓటేసి గెలిపించారు. మీకు ఓటేసి గెలిపించిన సందర్భంలో ఓట్ల ముందే మీరు మన మేనిఫెస్టో ఇచ్చారు, దాన్ని అమలు చేయలేకపోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడే కేవలం వ్యవసాయం కోసం మరొకటి కాదు, వ్యవసాయం కోసం మాట్లాడుతున్నాం. మన జిల్లాలో కూడా దాదాపు 1,40,000 మన మెట్రిక్ టన్నుల వరి పంట తీస్తున్నారు. దానికి 70 కోట్లు మన జిల్లాకే రావాలి, మన జిల్లా రైతాంగం రావాలి. అది కూడా రైతులు బకాయి పడ్డారు. మరి 70 కోట్లు రాని రైతులు మరి మీకు నష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీకు ఏ రకంగా నష్టం చేసిందో ఆ నష్టాన్ని కూడా మేము మనసులో పెట్టుకొని మీకు అవసరం వచ్చినప్పుడు మీకు నష్టాన్ని మరి మీ అభిప్రాయం ప్రకారం మరి రేపు ఏ నిర్ణయం తీసుకుంటో అది మీ విజ్ఞప్తికే నేను వదిలిపెడుతున్న సందర్భాలు. మరి ఈ సందర్భంలో రైతుల పక్షాన మరొకసారి దేశాలు పోయే అవసరం లేదు. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు 2 లక్షల రుణమాఫీ కానీ, ఎకరానికి 10,000 కానీ, తర్వాత రైతు బంధు కానీ, మిగతా విషయాలు కానీ ఈ 500 క్వింటాలు అనుకోండి, వానకాల పంట, యాసంగి పంట కాళేశ్వరం పూర్తి కంప్లీట్ చేసి త్వరగా గతంలో ఏ రకంగా వేసే కాలంలో మే మాసంలో మొత్తాలు దునికినాయో ఇప్పుడు మే మాసం కాదు, ఏప్రిల్ 1వ తారీఖునే మొత్తం పొలాలు ఉల్లగబడినాయి.
చెల్లు ఊరకపోయినాయి, నెర్రలు వాసినాయి. ఆ నెర్రలు వాయద్దు, నిండు చెరువుల నీళ్లు ఉండాలి, మత్తలు దునకాలి. అది కేసీఆర్ చేసిన ఆనాడు పనికి మళ్ళీ దీన్ని పూనుకొని అది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి మే మాసంలో నిండుకుండలా అన్ని చెల్లెలు మత్తలు దునికే దిశగా ఉండాలి. అది ఉండాలంటే రైతు మీరు బాగా గమనించండి. అలా ఉంటేనే మరి రైతులకు ఈ ప్రభుత్వం మేలు చేసినట్టు. అలా లేకపోతే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు నష్టం చేసినట్టు భావించాలని ఈ సందర్భంలో మీకు మాట్లాడుతూ సోమవారం మంచిర్యాల జిల్లాలోని కుమ్మరి కుల సంఘాల సభ్యులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు గంగాధరి తిరుపతి మాట్లాడుతూ కుమ్మరి కులంలో ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయని, కుల వృత్తులు చేసుకోవడానికి 2 నుంచి 3 ఎకరాల స్థలాన్ని కుమ్మరి సంఘం కుల కుటీర పరిశ్రమలకు కేటాయించాలని, సంఘ భవన నిర్మాణం, ఫంక్షన్ హాల్ కొరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్థలాన్ని ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు భూమి ఇవ్వడానికి హామీ ఇచ్చినందుకు వారికి కుల సంఘాల తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు ఇజ్జగిరి రామస్వామి, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాంపల్లి తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి సత్యనారాయణ, కోడూరి రాజయ్య, శనిగారపు తిరుపతి, గంగాధరి గంగయ్య, కిల్లెటి తిరుపతయ్య, గంగాధరి నారాయణ, ధర్మయ్య, దివాకర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. మా మంచిర్యాల జిల్లా కుమ్మరి సంఘం నుండి కుమ్మరి సంఘం అధ్యక్షుడు గంగాధర తిరుపతి, అదేవిధంగా నాంపల్లి తిరుపతి, ప్రతి ఒక్క మా కమిటీ, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దలు శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు గారిని కలవడం జరిగింది. మర్యాదపూర్వకంగా శాలువతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా మా కుమ్మరులు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి వెనుకబడి ఉన్నామో దానికి మాకు ఈ కుమ్మరి వృత్తులు వెనుక ఉన్నందున మేము ముందుకు పోలేకపోతున్నాం. కాబట్టి మాకు ఎక్కడ చూసినా కూడా స్థలం లేదు. కాబట్టి సారుకు మేము మా మంచిర్యాల ఇది ఎడ్డుకోటరు కాబట్టి కుమ్మరి సంఘానికి మినీ కుటీరానికి ఉపాధి గురించి మాకు కొంత స్థలం కావాలా సార్ అని అంటే దానికి సానుకూలంగా స్పందించి ఈ కుమ్మరి సంఘంకి కొంత ఒక 2.5-3 ఎకరాల భూమి కూడా ఎలక్షన్ తర్వాత కూడా అది వచ్చేలాగా చేస్తూ, అదేవిధంగా దానికి సంబంధించిన ఏదైతే పరికరాలు ఉంటాయో కుమ్మరులకు కుల వృత్తులకు సంబంధించిన పరికరాలకు కూడా 100% సాయం చేస్తా అని చెప్పి సార్ మాకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఇది మాకు నిజంగా కుమ్మరి సంఘానికి చాలా సంతోషమైన వార్త అని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా మాకు ఇంత మంచి అవకాశాలు మాకు కల్పించలేదు. కాబట్టి పెద్దలకు ప్రేమ్సాగర్రావు గారికి, అదేవిధంగా మా కుమ్మరి సంఘం జిల్లా తరఫున, అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్రం కుమ్మరి సంఘం తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం. జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మన ప్రీతమ ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్రావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి భారీగా మన కుమ్మర కులస్తులు మరియు వృత్తిదారులు తరలి రావడం జరిగింది. దీని మీద సమస్యల మీద సారుకు వినమిస్తే సానుకూలంగా స్పందించడం జరిగింది. దానికి అనుగుణంగా ఒక కుటీర పరిశ్రమకు జిల్లాలో ఎక్కడైనా భూమి ఒక 2 నుంచి 3 ఎకరాలు కేటాయించడానికి సానుకూలంగా స్పందించారు. అలానే కాకుండా మా కుమ్మరి కులస్తులం చాలా పేదవాళ్ళం కాబట్టి వృత్తి మీద ఆధారపడి జీవించే వ్యక్తులం చాలామంది ఉన్నారు. కాబట్టి దీనికి మేము ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా కూడా బయట డబ్బులు కేటాయించి మేము చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి సార్కు కూడా విన్నవించడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్లో ఎక్కడైనా భూమి ఒక 4 నుంచి 5 గుంటలు కేటాయించి సంఘ భవనానికి కూడా నిధులు ఏర్పాటు చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. దీనికి మా కుమ్మర సంఘం తరఫున సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. మునుముందు కూడా మేము ప్రేమ్సాగర్రావు గారి వెంబడి ఉండడానికి మరియు సార్ ద్వారా మేము పని చేయించుకోవడానికి మేము ముందుకు నడవడం జరుగుతుంది. దీనికి చాలా ప్రతి ఒక్కరి తరఫున సార్కు ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కన్నేపల్లి బుద్దారం గ్రామంలో మంగళవారం రామగుండం సిపి మరియు మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు సిఐ రవీందర్ పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా 21 మోటార్ సైకిల్స్, 3 ఆటోలు, 1 టాటా ఏస్ వాహనాలను పరిశీలించి పత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించి గ్రామాల్లో గుడుంబ స్థావరాలను గుర్తించి నాటుసారా తయారీకి కావలసిన పరికరాలను ధ్వంసం చేసి 15 లీటర్ల నాటుసారా, 10 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అందరూ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఈ 2 గ్రామాలు నక్సలైట్ ప్రభావిత గ్రామాలు కావున వారి ప్రసంగాలకు ప్రభావితం కాకుండా ఉండాలని కోరారు. యువత మంచి చదువులు చదివి సన్మార్గంలో నడవాలని, గుడుంబ రహిత గ్రామాలుగా తీర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణం గోదావరి సమీపంలో గల గౌతమేశ్వర స్వామి టెంపుల్లో మంగళవారం జై గురుదత్త పీఠం మైసూరు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య ఆశీస్సులతో వెలగందుల వేణుగోపాల శర్మచే అనఘాష్టమి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల శర్మ మరియు ఆలయ ఫౌండర్ శ్రీదేవి గౌడ్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సతీ సమేతంగా జరిపే మహావ్రతమని భక్తులందరూ పాల్గొని దత్తగురు కృపకు పాత్రులు కావాలని కోరారు. అనంతరం భక్తులు సామూహిక అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారు అవధూత దత్తపీఠం మైసూరు వారి ఈ యొక్క ఆజ్ఞానుసారం ప్రతి ఊళ్ళో ఈ యొక్క అనగావ్రత ప్రచారం చేస్తున్నాము. దత్తస్వామి ప్రచారము ఇది చాలా విశిష్టమైన అనగావ్రతము. ఇది మన పాపాలని తొందరగా సులభంగా తొలగించే ఏకైక వ్రతం అని చెప్పేసి స్వామిజీ గారు చెప్పారు. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాగే ముగ్గురు అమ్మవార్లు, ముగ్గురు అయ్యవార్లు ఏకకాలంలో కలిసి ఏకైక వ్రతము. అఘము అంటే పాపము, అనగం అంటే పాపరహితము. ఈ వ్రతం చేసుకోవడం వల్ల మనోవాక్కాయ కర్మంతో చేసే పాపాలంతా నివృత్తైపోయి మనకు మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరడం జరుగుతుంది. మన మనసులో ఏవైతే సత్సంకల్పాలు ఏవైతే మనం సంకల్పిస్తామో అవంతా నెరవేరడం జరుగుతుంది. కాబట్టి ఆ దత్తుని కొలిస్తే సర్వదేవతలు కొలిసిన ఫలం వస్తుంది. ఆ దత్తుని ఆరాధిస్తే మన జీవితంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఆ సద్గురు మనకు ఎంతవరకు అవసరం. గురువు లేని విద్య బిడ్డ విద్య అన్నారు. ప్రతి మనిషిలో ప్రతి జీవితంలో గురువు అనేవాడు ఖచ్చితంగా ఉండాలి. అందులో సద్గురువు అనేవాడు ఖచ్చితంగా ఉండాలి. మన జీవితంలో ఎలా నడవాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి అని అన్ని విషయాలు మనకు స్వామి వారి బోధన ద్వారా అనుభవాల ద్వారా చెప్తుంటారు. కాబట్టి ఈ హరిహర సద్గురు చర సన్నిధానంలో ఈ యొక్క గౌతమేశ్వర ఆరంలో గోదావరి నది తీరంలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేకమైన ప్రతి నెల చేస్తున్నాము, సంకల్పించాము. ఈ వ్రత ఫలితము 100 రెట్ల ఫలితం ఉంటుందని గోదావరి తీరంలో చేయడం వల్ల అందులో హరిహర సద్గురు వచ్చిన సన్నిధిలో చేస్తున్న వారి గురు పాదకలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అనంతమైన ఫలితం వస్తుంది. ఈ వ్రతంలో మంచిర్యాల పట్టణంలో ఉన్న వాసులంతా సద్వినియోగపరుచుకొని వ్రతాన్ని ఖచ్చితంగా ప్రతి నెలలో అష్టమి బహుళపక్షంలో వచ్చే అష్టమి రోజు పాల్గొని ఆ దత్త కృపకు పాత్ర కావాలని, సద్గురు కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాము. గోదావరి గౌతమేశ్వర సత్యదేవ ఆలయంలో ప్రతి అష్టమి గౌళ అష్టమి సందర్భంగా అనగా సామూహిక
అన్నదాష్టమి వ్రతాలు జరుగుతున్నాయి. భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళు పూజలు చేసుకుంటూ వాళ్ళ జన్మ ధన్యం చేసుకుంటున్నారు. ఈ పూజ చేసుకుంటే ఆ స్వామి కృపా కటాక్షాలు దత్తగురు కృపా కటాక్షాలు ఉంటాయని విశ్వసించి భక్తులంతా అధిక సంఖ్యలో వచ్చి పూజలు చేసుకుంటున్నారు. వారి కుటుంబాలకు స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఆలయ తరపు నుంచి భక్తులందరికీ మరియు మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. బెల్లంపల్లి పట్టణంలో కాంటా చౌరస్తా వద్ద మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చెన్నూరు సమ్మయ్య నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీట్ల కేటాయింపులో మాదిగలను అన్యాయం చేస్తూ మాలలకే కొమ్ము కాసి ఎక్కువ సీట్లు కేటాయించడం జరిగిందని, ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో మాదిగలకు న్యాయం చేస్తారని ఆశించామని తెలిపారు. సామాజిక న్యాయం లేని కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని, నాడు వెలమ పోకటకు పోయి దొరగా కేసీఆర్ ఎలా మారిండో ఇప్పుడు రెడ్డి పోకడలకు పోతూ పటేల రాజ్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని దూషించారు. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గంలో 3 రిజర్వేషన్లు ఉన్నప్పటికీ అందులో ఒకటి కూడా మాదిగ సామాజిక వర్గానికి కేటాయించలేదని, కాంగ్రెస్ పార్టీలో మాలల ఆధిపత్యం చేస్తూ మాదిగలను అణగదొక్కుతుందని, బీజేపీ పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీ సోయి తెచ్చుకోవాలని 3 ఎస్సీ రిజర్వేషన్లు 2 మాదిగలకు కేటాయించి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని నేతకాని సామాజిక వర్గానికి కేటాయించిందని, సామాజిక న్యాయాన్ని నిరూపించుకుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపైన మాదిగలు తిరగబడి అణగదొక్కి భూస్థాపితం చేస్తారని సందర్భంగా హెచ్చరించారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు అసెంబ్లీ స్థానాలలో కూడా మాలలకు కొమ్ముగాస్తూ మాదిగలకు అన్యాయం చేస్తూ మాలలకే ఎక్కువ సీట్లు కేటాయించడం జరిగింది. అయినా కూడా పార్లమెంటు స్థానాలలో మాదిగలకు న్యాయం చేస్తుందేమని చెప్పి మేము కొంతవరకు ఆశించినాం. సామాజిక న్యాయం లేని కాంగ్రెస్ పార్టీ అని తెలిసి కూడా మేము ఈ తెలంగాణ సమాజం కొంత భ్రమల్లో పడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి పూర్తిగా మాలలకు కొమ్ము కాస్తూ ఏదైతే నాడు కేసీఆర్ గారు ఒక దొర పోకడలో పోయి ఒక వెలమ పోకడలో పోయి ఒక దొరగా మారిండో, ఇవాళ రేవంత్ రెడ్డి పోకడలో పోయి పటేళ్ల రాజ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పటేళ్ల రాజ్యానికి చర్మగీతం పాడడం కోసం ఏదైతే మందకృష్ణ మాదిగన్న ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతమైనటువంటి బెల్లంపల్లి నియోజకవర్గంలో నిరసన చేపట్టడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్లుంటే ఈ 17 పార్లమెంట్లలో ఒక 3 రిజర్వ్ స్థానాలుంటే ఆ 3 ఎస్సీ రిజర్వ్ స్థానాలలో ఈ రాష్ట్రంలో 80 లక్షలున్న మాదిగలకు ఒక సీటు కూడా కేటాయించకపోవడం ఇది నిజంగా బాధాకరం. ఏదైతే నాగర్ కర్నూలు కావచ్చు, వరంగల్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ఈ పెద్దపల్లిలో వంశీ అనే ఏదైతే వివేక్ గారి కొడుకు కేటాయించడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంట్ వాళ్ళ తాతల కాలం నుండి వాళ్ళే పాలించడం జరుగుతుంది. ఇక్కడ బెల్లంపల్లిలో ఏదైతే వినోద్ గారు, పక్కనే చెన్నూరులో వివేక్ గారు, ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు ఆయన కొడుకు వంశీ. ఒక కుటుంబంలో మూడింటిని కేటాయించి మాదిగలకు ఒక సీటు కూడా కేటాయించకపోవడం బాధాకరం. నాడు కేసీఆర్ పాలనలో మనం కుటుంబ పాలన అని చెప్పి మాట్లాడినాం కదా, అదే వివేక్ గారు కుటుంబ పాలన మాట్లాడింది కదా. ఇవాళ ఏం జరుగుతుంది మరి పెద్దపల్లి పార్లమెంట్ లో కుటుంబ పాలన కాదా? ఈ రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన కనబడతలేదా? ఏదైతే నాగర్ కర్నూల్లో బట్టి విక్రమార్కుంటాడు, ఆయన అన్న మల్లు రవికి అక్కడ కేటాయిస్తారు. ఏదైతే నిన్నటి దాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టి ఆడిపోసుకున్న ఏదైతే మన కడియం శ్రీహరి అక్కడ వాళ్ళ కూతురు కావ్యకు వరంగల్ ఇచ్చారు. మరి ఈ పెద్దపల్లి పార్లమెంట్ లో మరి వంశీకి ఇవ్వడాన్ని ఈ 3 కాన్స్టిట్యూన్స్ లో ఒక మాదిగ కూడా ఇవ్వకపోవడాన్ని మాలల పెత్తనం ఏందో కాంగ్రెస్ పార్టీలో మాదిగ జాతి చూసుకుంటది. మాదిగలందరూ ఇవాళ వాళ్ళు ఆలోచిస్తున్నారు. మాదిగల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అణగదొక్కుతుందో అర్థమవుతుంది. ఇవాళ బీజేపీ పార్టీని నిత్యం తిడుతున్న కాంగ్రెస్ పార్టీ సోయి తెచ్చుకోవాలి. 3 ప్రధానంగా మాదిగలకు కేటాయించింది.
3 ప్రధానంగా మాదిగలకు కేటాయించింది. మాలల కింద అణిగిపోతున్నటువంటి ఒక సీటు పెద్దపల్లి పార్లమెంటు నేతకాయలకు కేటాయించి సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉన్నది. ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైందో సోయి తెచ్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాదిగలు తిరగబడతారు, అనగదొక్కుతారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేదాకా మాదిగలు వెంటాడతారు, వేధిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాదిగ, జై మాదిగ. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అడ్వాన్స్గా ఆస్తి పన్నులు చెల్లించండి, 5% రిబేటు పొందండి. పన్ను చెల్లించి మంచిర్యాల పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చిన మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య. వేసంగి రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. రైతులకు నష్టపరిహారాన్ని తక్షణమే అందించాలంటూ డిమాండ్. చెన్నూరు సీఐ రవీందర్ ఆధ్వర్యంలో కన్నెపల్లి గ్రామంలో చేపట్టిన నిర్భయ తనిఖీలు. గుడుంబా స్థావరాలపై దాడి, గుర్తింపు పత్రాలు లేని వాహనాలు స్వాధీనం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.